గైస్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఈరోజు వచ్చేసి మేము గుడికి వచ్చాం. ఈ గుడి పేరు శ్రీ శనేశ్వర దేవాలయం. ఇది ఎక్కడుందంటే కర్ణాటక బార్డర్లో పావగడ అనే ఊర్లో ఉంది. అయితే ఇప్పుడు రూమ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ నుండి గుడికి చాలా దగ్గరే, రూమ్స్కి గుడికి. అలాగే ఇక్కడికి చాలా వరకు శని దోషాలు లేదంటే ఏళ్ళనాటి శని ఉన్న వాళ్ళు చాలా వరకు వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు గుండు చేపించుకోవడం కానీ, వాళ్ళు వేసుకుని వచ్చిన బట్టలు కానీ, స్నానం చేసిన తర్వాత దర్శనానికి ముందు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. అలాగే ఇక్కడ గుండు బట్టలు వదిలేయడం వల్ల మనకుండే శని దోషాలు పోతాయంట, నమ్ముతూ ఉంటారు. ఇప్పుడైతే మేము రూమ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ నుండి గుడికి చాలా దగ్గరే. ఇది వచ్చేసి దేవాలయ స్థానం వాళ్ళది ఈ రూమ్స్. ఇక్కడ ఒక్క రూమ్ 400 రూపీస్. 100 రూపీస్ కంటే ఇక్కడ ఇంకా ఎక్కువ రేట్ రూమ్స్ ఉన్నాయి. మేమైతే 1 నైటే కదా స్టే చేసేది అని ఇంక 400 రూపీస్ రూమ్సే తీసుకున్నాం. అయితే 2 hours పట్టింది అనంతపూర్ నుండి కర్ణాటక రావడానికి. ఎందుకంటే మేము దగ్గరగానే ఉన్నాం కాబట్టి. మీకైతే కొంచెం దూరం ఉన్న వాళ్ళకి దూరం డిస్టెన్స్ వస్తుంది, దగ్గర ఉన్న వాళ్ళకి దగ్గర డిస్టెన్స్ వస్తుంది. ఇదిగోండి రూమ్స్ దగ్గరకు వస్తున్నాము. ఫ్రెండ్స్, మనమైతే రూమ్స్ దగ్గరకు వచ్చేసాం. ఈ ఎంట్రన్స్ నుండి రైట్ సైడ్ తిరిగితే అక్కడ రూమ్స్ తీసుకునే ఆఫీస్ ఉంటుంది. అక్కడ వచ్చేసి మన రూమ్స్ ఎంత అదిగోండి అక్కడైతే ఆఫీస్ ఉంది కదా రైట్ సైడ్లో, అదే ఆఫీస్ రూమ్స్ తీసుకునేది. ఇప్పుడైతే మేము రూమ్స్ దగ్గరికి వెళ్తున్నాం. అదే మేము ఉండే బిల్డింగ్. ఇప్పుడు ఇదిగోండి మేము రూమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది మాకు ఇచ్చిన రూము. రూమ్స్ నీట్గానే ఉన్నాయి చాలా. మేమైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకుని మార్నింగ్ లేచి ఇంకా గుడికి అయితే వెళ్ళాం. మాకైతే 3 కార్డ్స్ ఇచ్చారు ఇక్కడ. అలాగే వాష్రూమ్స్ కూడా నీట్గానే ఉన్నాయి. ఇంకా మేము ఎర్లీ మార్నింగే లేచి స్నానం చేసేసి బట్టలు ఇక్కడే వదిలేసి మేమైతే దర్శనం చేసుకోవడానికి గుడికి వెళ్ళాం. మనమైతే ఎంత ఎర్లీ మార్నింగ్ ఉంటే అంత మంచిది. ఎందుకంటే పూజ చేయించుకునే వాళ్ళు అయితే ఇక్కడ మాకు ఆయిల్ ప్యాకెట్ ఇంకా ఇది బ్లాక్ క్లాత్ ఇస్తారు. మన జుట్టు 3 చుట్లు తిప్పుకొని మంటలు వేసేస్తే అది మనకుండే దోషాలన్నీ పోతాయి. ఇది పూజ సామాన్లు. పూజ సామాన్లు వచ్చేసి చాలా రేటు, ఒకటి 500 రూపీస్. ఇప్పుడైతే మేము క్యూలో ఉన్నాం, వెళ్తున్నాం. ఇదిగోండి ఎంట్రన్స్ దగ్గరకు అయితే వచ్చేసాం. గుడి ఎంట్రన్స్ దగ్గర వచ్చేసి మనం పూజ చేయించుకోవడానికి టికెట్ తీసుకోవాలి. టికెట్ వచ్చేసి 100 రూపీస్. ఇప్పుడు టికెట్ తీసుకుని పూజ చేయించుకోవడానికి వెళ్తున్నాం. ఇదిగోండి గుడి అయితే చాలా బాగుంది. గోల్డెన్ టెంపుల్ అని ఉంది కొంచెం, అది అంతా చూడడానికి. ఇప్పుడు మేము పూజ చేయించుకోవడానికి వెళ్తున్నాం. పూజ అంటే ఏం లేదు. ఒక 100 మెంబర్స్ వరకు ఒక రూమ్లో పెట్టి పూజారి మంత్రాలు చదువుతాడు. ఇంకా మనం అది చూస్తూ కూర్చోవాలి. పూజ అయిపోయిన తర్వాత మనల్ని అందరినీ శనిదేవుడి దర్శనానికి పంపిస్తారు. ఇదిగోండి గైస్, ఇప్పుడైతే శనిదేవుడి దర్శనానికి అయితే మేము వచ్చేసాం. చూడండి, మీరైతే ఎప్పుడన్నా మీ ఫ్యామిలీతో వచ్చి ఇలా మీరు ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో కలిసి రండి, మంచిది పూజ చేయించుకోవడానికి. మీకుండే శని దోషం అంతా పోతుంది. మేమైతే ఇప్పుడు మా దర్శనం అయిపోయి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో విష్ణుమూర్తి విగ్రహాలు ఉన్నాయి. ఇలాగే ఇంకా మిగతా దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక హనుమాన్ టెంపుల్ ఉంది, అది కూడా దీనికి దగ్గరలోనే ఉంది. అక్కడికి మేమైతే వెళ్తున్నాము. మేము ఇదిగోండి గుడికి వెళ్తున్నాం. అదిగోండి గుడి హనుమంతుంది. కొండ కింద గుడి ఉంది, చాలా బాగుంది ప్రశాంతంగా. ఇప్పుడు మేము దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. పదని చూపిస్తా గుడి లోపల ఏముందో. అదిగోండి హనుమంతుడి ఫోటో. ఇప్పుడు దర్శనం చేసుకున్నాం. అదిగోండి హనుమంతుడిని. ఇదైతే ఒక బండరాయి మీద చెక్కి ఉంచారు. ఇది ఈరోజు వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.